శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన వీడియోస్లో చాలా వరకు డబ్బు కోసం కానివ్వండి, కోరికలు తీరే వరకు కోసం చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇలా ఇందులో భాగంగానే ఈరోజు మీతో ఒక మంచి విషయాన్ని గురించి చెప్పబోతున్నాను. ఒక మంత్రం అనేది మీతో నేను పంచుకోబోతున్నాను. ఈ మంత్రం ఎందుకోసం అంటే, మన రిలేషన్ అంటే మనం ఎవరితో అయితే సంతోషంగా మాట్లాడాలి, వాళ్ళ బంధం, రిలేషన్ అనేది మనకు శాశ్వతంగా కావాలని అనుకుంటామో, తప్పకుండా వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించినప్పుడు మీకు తప్పకుండా దగ్గరవుతారు. అంటే దూరమైన ఏ బంధమైనా సరే ఖచ్చితంగా దగ్గర చేసి ఈ మంత్రాన్ని పఠించినప్పుడు తప్పకుండా మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. భార్యాభర్తలు, అలాగే స్నేహితులు కానివ్వండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అదేవిధంగా ప్రేమికులు కానీ, ఇలా ఎవరైనా సరే వారి బంధం ఎవరిలో అయినా సరే ఒకరు కావాలి అనుకున్నప్పుడు, వాళ్ళు మాత్రమే చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీ బంధం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎన్నో కారణాల వల్ల మనం అనుకున్న వాళ్ళు చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు అనేవి జరిగి విడిపోతూ ఉంటారు కదా. మధ్యలో వచ్చి మళ్ళీ మాట్లాడి కలుసుకోవడం అనేది అంటే ఈగో అడ్డుపడుతూ ఉంటుంది. వాళ్ళే మొదటిగా మాట్లాడతారులే, నేనెందుకు మాట్లాడతాను అని ఒకరికొకరు ఇలా వాదన చేసుకుంటూ ఉంటారు. రోజులు గడిచిపోతూ ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఆ రిలేషన్ అనేది కలవకుండా ఉంటుంది. కానీ మన మనసులో మాత్రం వాళ్ళు కాల్ చేయలేదు, మాట్లాడట్లేదు, పలకట్లేదు, మెసేజ్ చేయలేదు, కలవలేదని చెప్పి బాధపడుతూ ఉంటామన్నమాట. ఆ బాధపడుతూనే ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ నుంచి మనకి మెసేజ్ వచ్చినా బాగున్నాం, వారి దగ్గర నుంచి ఒక రింగ్ అయినా బాగుండని చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. ఇలా కాకుండా రిలేషన్షిప్ కోసం మీరు అనుకున్న వాళ్ళ కోసం ఎదురు చూసి నిరుత్సాహపడి ఇంకా కలవలేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మీకు అనుకున్న వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు తప్పకుండా మీ వశమవుతారు, మీతో మాట్లాడి తీరుతారు. అంత పవర్ఫుల్ అన్న మంత్రం కాబట్టి ఈ మంత్రము ఎవరైతే కలవాలి అనుకుంటున్నారో తప్పకుండా పఠించి మంచి ఫలితం పొందండి. ఇక మన రిలేషన్ అనేది ఎవరైతే మనతో ఉండాలి, లైఫ్ లాంగ్ వాళ్ళు లేకపోతే ఉండలేము అనుకున్న వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని పఠించవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలండి. అన్యోన్యం కాపురంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు అంటే అండర్స్టాండింగ్ లేనందువల్ల గొడవల పడి దూరమైపోతూ ఉంటారు. కానీ భార్యాభర్తలు కలిస్తే బాగుండని ఇద్దరికీ అనిపిస్తుంది. ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కలవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఈగోలు పక్కన పెట్టి చక్కగా ఒకసారి మాట్లాడుకుంటే మీ సమస్య అంతా తీరిపోతుంది. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తలే కాకుండా అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగి చిన్న చిన్న మనస్పర్ధలు ఏదో ఆశపడి ఇలానే దూరం అయిపోతూ ఉంటారు. వారు కూడా కలిస్తే బాగున్ను, ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే బాగున్ను, వాళ్ళు మన ఫంక్షన్కి వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మొహమాటంగా అంటే మొహమాటానికి మాట్లాడడానికి, కలవడానికి వాళ్ళని మొహమాటం అడ్డం వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ యొక్క మంత్రాన్ని పఠించి మీరు చెప్పుకున్నట్లయితే మనస్ఫూర్తిగా వాళ్ళు నాకు కలవాలి, నా రిలేషన్ నాతో కలవాలి, నా బంధం నాకు దగ్గరవ్వాలి, నా తమ్ముడు నాతో మాట్లాడాలి, నేను ప్రేమించిన అమ్మాయి నాతో మాట్లాడాలి, నా భార్య నాకు సొంతం కావాలి, నా భర్త నన్ను వెతుక్కుంటూ ప్రేమగా నా దగ్గరికి వచ్చేయాలి, నన్ను అర్థం చేసుకోవాలి అని భార్యాభర్తలే కాకుండా స్నేహితులు కూడా, ప్రాణ స్నేహితులుగా ఉంటారు కదా, వాళ్ళు కూడా విడిపోయి కొన్ని ప్రమాదాలు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి స్నేహితులు కలవడానికి కూడా ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మీరు వరుసగా ఒక 3 రోజులు అనేది ఈ మంత్రం పఠించండి. మీ చేతిలో 2 లవంగాలు అనేవి పట్టుకుని మీరు ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఈ 2 లవంగాలు మీరు ఎన్ని రోజులు చెప్పుకుంటారో అన్ని రోజులు కూడా ఆ లవంగాల్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లవంగం అనేది ధనం వశం చేస్తుందన్నమాట. మనకి డబ్బు పరంగా మనకి ఎక్కువ డబ్బు కావాలి అన్నా వశం చేసే శక్తి లవంగాలకు ఉంది. అదేవిధంగా మనుషుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది దగ్గర కావాలన్నా ఈ యొక్క లవంగాలకి చాలా పవర్ ఉంది. కాబట్టి 2 లవంగాలు మాత్రమే చేతులు పట్టుకొని ఈ మంత్రం చెప్పుకోండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం క్లీం. మీరు ఎవరైతే మీకు దగ్గర కావాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పుకున్న తర్వాత శీఘ్రం వసే స్వాహ,
శీఘ్రం అంటే త్వరగా అని అర్థం అన్నమాట. ఓం క్లీం మీ రిలేషన్ పేరు శీఘ్రం వసాయ స్వాహ. అది స్నేహితుడైనా కావచ్చు, భార్య భర్త అయినా కావచ్చు, భర్త కోసమైనా కావచ్చు, ప్రేమికుల కోసమైనా, ప్రేమికుడి కోసమైనా, స్నేహితుల కోసమైనా, అన్నదమ్ముల కోసమైనా, అక్క చెల్లెల కోసమైనా, ఏ రిలేషన్ అయినా సరే ఓం క్లీం పేరు అలాగే శీఘ్రం వస్య స్వాహ. ఉదాహరణకి మౌనిక అనుకోండి. ఓం క్లీం మౌనిక అని మీ మనసులో అనుకొని శీఘ్రం వస్య స్వాహ ఓం అని చెప్పుకోవాలన్నమాట. అయితే ఆ నేమ్ ప్లేస్లో మీ యొక్క రిలేషన్ పేరు చెప్పుకోండి. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. జస్ట్ స్నానం చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే మీరు చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క రిలేషన్, మీ యొక్క బంధం అనేది మీకు దగ్గరైనట్టుగా పాజిటివ్గా భావించి ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. త్వరగా మీ రిలేషన్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.